బలభద్రాపురం చుట్టూ పచ్చని వాతావరణం, పంట పొలాలతో చాలా ఆహ్లాదంగా కనిపించే గ్రామం. కానీ ఏం జరిగిందో తెలియదు. ఒక్కరొక్కరుగా మరణిస్తున్నారు, లేదంటే మంచానికే పరిమితమవుతున్నారు. దీనికి కారణం క్యాన్సర్. ఒక్కొక్క కుటుంబాన్ని కాటు వేస్తూ గ్రామాన్ని కబలిస్తోంది ఈ మాయదారి క్యాన్సర్. అసలు బలభద్రాపురం బలిపురంగా ఎందుకు మారింది? దానికి కారణాలేంటి? ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ చేస్తుందా? ఈ మహమ్మారి బారిన పడిన కుటుంబాల దీన గాథలేంటి? ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు బిగ్ టీవీ గ్రౌండ్లోకి దిగింది. జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురం అనే చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో పదుల సంఖ్యలో క్యాన్సర్తో బాధితులైతే వస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 మంది చనిపోయారు అంటూ కూడా అసెంబ్లీ వేదికగా అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే కామెంట్ చేశారు. దీంతో వైద్య శాఖ అంతా కూడా హైలైట్ అయింది. చూడొచ్చు, ఎంతో పచ్చని ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం. చిన్న పల్లెటూరులో ఎంతమందికి ఎందుకు క్యాన్సర్ వస్తుంది, కాలేయ సమస్యలతోటి ఎందుకు ఎంతమంది బాధపడుతున్నారు అనే నేపథ్యంలో కూడా పూర్తిగా డోర్ టు డోర్ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తున్నారు. అది చూసుకోవచ్చు. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పల్లెటూరు. ఈ పల్లెటూరుకి ఎందుకు ఈ క్యాన్సర్ మహమ్మారి వేధిస్తుంది అనే కోణంలో కూడా అన్ని కోణాల్లో అయితే పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బలభద్రాపురం గ్రామంలో ఎందుకు క్యాన్సర్ ప్రబలుతుంది, క్యాన్సర్ తోటి ఎంతమంది బాధపడుతున్నారు, ఆ బాధితులతో మాట్లాడడం, ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చేద్దాం రండి. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామం బలభద్రాపురం. ఇక్కడ ఇంటికో దీనగాథ ఉంది. ఎవరిని కదిపినా కన్నీటితోనే స్వాగతం పలుకుతున్నారు. కారణం క్యాన్సర్. ఇప్పటికే 80 మంది వరకు మరణించారు. దాదాపు 200 మంది వరకు క్యాన్సర్తో పాటు ఇతర రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. రోగం వస్తుంది, ఆర్థికంగా చిక్కిపోయిన కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ఆ తర్వాత వారి ప్రాణాలను తీస్తోంది. ఇలా సర్వం కోల్పోయిన బాధితుల ఇళ్లను పలకరించింది బిగ్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురం అయితే క్యాన్సర్ భూతం పట్టి పీడిస్తుంది. ఏ ఇల్లు చూసినా క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఎవరో కూడా కనిపిస్తూనే ఉన్నారు. భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, ఆ తల్లిని కోల్పోతున్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఈ గ్రామంలో ఒక ఇంట్లో ఉన్నాం. చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగిందో కూడా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఈమె భర్త పల్లెటి నాగేశ్వరరావు కూడా 2 సంవత్సరాల క్రితం అంటే 2023లో మృతి చెందారు క్యాన్సర్ తోటే. ఈవిడ కూడా ఇప్పుడు తీవ్రంగా క్యాన్సర్ తో బాధపడుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లాస్ట్ స్టేజ్, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నా కూడా కుటుంబ సభ్యులు ఆశలు వదలలేక కేవలం సిలైన్ల మీదే చూడొచ్చు మనం క్లియర్ గా. ఇలాంటి సిలైన్ల మీద ఈ సిలైన్ పెట్టి కేవలం సిలైన్ తోటి వీడిని బతికిస్తున్నారు. అయితే ఈవిడికి సంబంధించి ఎటువంటి చలనం కూడా లేదు, మాట్లాడట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈయన కూడా క్యాన్సర్ తోనే చనిపోయారు. ఇప్పుడు ఈయన భార్య కూడా ఇప్పుడు చావు బతుకుల మధ్యన ఉంది. కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎంతకాలం నుంచి అసలు క్యాన్సర్ అటాక్ అయింది, ఎప్పుడు ఏమని చెప్పారు? 7 నెలలు పెట్టండి. 7 నెలల నుంచి 7 నెలలు పెట్టండి. 7 నెలల్లోనే లాస్ట్ స్టేజ్కి వస్తారు. అంటే 7 నెలల తర్వాత మీకు ఎలా గుర్తించారు అసలు? నాకు మెడికవర్ హాస్పిటల్లో చూపించామండి. మెడికవర్ హాస్పిటల్లో చూపిస్తాండి. అక్కడ మీరు తట్టుకోలేరమ్మా, మీరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారండి. జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, లేదండి మేము బతికించుకుంటామండి అని 4 లక్షలు మేము క్యాష్ ఖర్చు పెట్టామండి. ఆ మెడికవర్ హాస్పిటల్లో ఖర్చు పెట్టినా సరే మాకు ఎవరో కూడా సాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి. సాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా ఆవిడకి ఫస్ట్ లివర్ పాడైపోయి అన్నారండి. తర్వాత మొక్క తీసి పైకి పంపారండి, క్యాన్సర్ అని చెప్పారండి. క్యాన్సర్ అని పంపుతాడికి మేము షాక్ అయిపోయామండి. మేము ఆవిడ పరిస్థితి మేము ఎలా నిలబెట్టుకోము, మేము పేదోళ్ళం అని మేము అనుకున్నామండి. కాకపోతే మేము మా దగ్గర ఉన్న డబ్బు అక్కడెక్కడ అప్పులు చేసిండి మేము ఆవిడ ప్రాణం నిలబెట్టాలండి మేము అనుకున్నామండి. మేము ఒక మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్తే మీ వల్ల అవుదామా, తీసుకున్నామని 3 నెలలు అయిపోయి మళ్ళీ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మీరు తట్టుకోలేరమ్మా, జనరల్ హాస్పిటల్ తీసుకోని అన్నారండి. జనరల్ హాస్పిటల్ తీసుకుపోతే జనరల్ హాస్పిటల్లో చూపించామండి. 3 నెలల నుంచి జనరల్ హాస్పిటల్లో చూపించామండి. జనరల్ హాస్పిటల్లో చూపించండి. అక్కడ ఒకటి అమ్మ ఇంటికి తీసుకోండి అమ్మ, ఇంకా మీరు ఈవిడ కోలుకుంటే స్థితిలో లేదు, ఇంకా ఇంటికాడ సిలిండర్ దొరక లేకపోతే మందుల దొరక ఇంకా అలాగే వాడంటే ఆవిడ తిండి గడేసిందండి. అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా 6 నెలల అయిందండి తిండి గడేసింది. అసలు ఏం తినట్లేదండి. మేము అయితే సిలిండర్ లెక్కిస్తున్నామండి. ఆ సిలిండర్లో ఆవిడకి అలాగ ఉన్నదండి. కానీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి. నాకు ఆవిడ బతికి ఛాన్స్ లేదన్నారండి. మళ్ళీ తీసుకొచ్చేసి ఇంటికి పెట్టేసామండి. తీసుకెళ్దామన్నా ఇంకా మా దగ్గర శక్తి లేదండి. ఇంకా మీ మావయ్య గారు ఏ డిసీజ్తో చనిపోయారు, అంటే ఏ క్యాన్సర్తో ఆయన చనిపోయారు? ఆయన బ్రెయిన్ క్యాన్సర్ అండి. ఆయన కూడా మా మామగారు కూడా బ్రెయిన్ క్యాన్సర్లో చనిపోయారండి. ఇప్పుడు ఈవిడికి ఏ క్యాన్సర్ ఉంది? ఈవిడికి కూడా బ్రెయిన్ క్యాన్సర్ అండి.
దేవుడికి బ్రెయిన్ క్యాన్సర్ అండి, ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ అండి. బుర్రలో తేడా వచ్చిందండి. షుగర్. ఆర్థికంగా మీరు ఏం చేస్తారు అసలు? అంటే మీరు వ్యవసాయం చేసుకుంటామండి. మేము వ్యవసాయం చేసుకుంటామండి. నాకు 2 అమ్మాయిలండి. వీళ్ళకంటే ఎవరో లేరండి. అలా ఒక అమ్మాయిని మా ఆవిడ అల్లుడిగా నేను చేస్తున్నానండి సేవ. ప్రస్తుతం కదా మేము అక్కడెక్కడ అప్పులు చేసిండే వాళ్ళని చూస్తున్నామండి. మా దగ్గర అంటే ఏమీ లేవండి. మరి అమ్మ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి క్యాన్సర్ అటాక్ అయింది మీ అమ్మగారికి? అసలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ నాన్నగారు కూడా బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోయారు అంటున్నారు. అసలు దేనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? మేమైతే తాగి నీరు అనుకుంటున్నాం సార్. నీరు నీటి ప్రాబ్లం ఏమన్నా ఉంది ఇక్కడ? నీరు ఏమన్నా బాగోదా? అంటే ఇక్కడ బ్యాటరీ ఏదో పెట్టారండి, దానివల్ల మాకు ఇది అవుతుంది అనుకుని మా ఉద్దేశం అండి. అందువల్ల బాగా ఎక్కువ చూపిస్తుందండి తెగులు. మా అమ్మకైతే 7 నెలలు అవుతుందండి వచ్చి. ట్రీట్మెంట్ చేశాక తర్వాత హాస్పిటల్ నుంచి ఇంకా మాకైతే ఇంకా చేయి జారిపోయిందమ్మా, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చి అలా ట్రీట్మెంట్ చేస్తున్నామండి. 4 లక్షలు ఖర్చు పెట్టామండి మా అమ్మకి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే తన తండ్రి చనిపోయాడు, అలాగే తండ్రి కూడా ఇంకా ఎంతకాలం బతుకుందో తెలియదు. సెలైన్ల మీద అల్లుడే బతికిస్తున్న పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు, ఆమె ఉలుకు పలుకు లేకుండా మంచం మీద అలాగే పడి ఉన్నారు. 2 రోజుల నుంచి కనీసం కళ్ళు కూడా తెరవట్లేదు అంటూ కూడా ఆమె బిడ్డ అయితే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 ఆడపిల్లలను చూసుకుంటూ అత్తగారిని కూడా చూసుకుంటున్నారు ఒక పక్క. అయితే ఇదంతా కూడా చాలా కష్టం అవుతుంది, మేము చాలా పేదవాళ్ళం అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బలభద్రపురం గ్రామంలో ఏ ఇంట విన్నా కూడా క్యాన్సర్ మాటే. ఎవరింట చూసినా కూడా ఒకరు చనిపోయి మరొకరు క్యాన్సర్తో బాధపడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా ఒక ఇల్లు చూసాం, మరో ఇంటిలో కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా భార్యకి క్యాన్సర్, భర్తకు కూడా క్యాన్సర్ వచ్చి భర్త ఆల్రెడీ చనిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రామానికి ఏమైంది, ఎందుకు వీరందరూ కూడా క్యాన్సర్ బాధన పడుతున్నారంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఎప్పుడు మీకు క్యాన్సర్ అటాక్ అయింది? ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు మీరు? ఇది 4వ సంవత్సరం. 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరం వచ్చిందండి అయ్యగారు. కాకినాడ హాస్పిటల్ కట్ట తీసుకెళ్తే అండి మక్కిల్లో ముక్కలు కట్ట తీసి అన్నీ చేశారండి. కరోనా టైం అండి అప్పుడు. అన్నీ చేసండి, కరెంట్లు కీమోలు కట్ట పెడుతున్నారండి. అలా మందులు వాడుతున్నాను. మా ఆయన గారు తీసుకెళ్తా ఆయన కూడా కడుపులో కంతి పెరిగిందండి. కంతిలో పెరిగితే ఆపరేషన్ చేయించారండి. ఈ రోజున పేక్కి అన్నం వెళ్ళి పేక్కి పట్టిందండి. అది క్యాన్సర్కి అంత మానేస్తా అన్నారండి. తీసేస్తే చచ్చిపోతాడు అతను అన్నారండి. అతను చనిపోయాడంటే 2 నెలలు ఉన్నాడు అంతేండి ఆపరేషన్ చేశాక. ఆయనకి ఎంతకాలం అయిందమ్మా? ఎంతకాలం అయింది ఆయన క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయి? సంవత్సరం ఉన్నారండి. నాకు ఇలాగ వచ్చాము. ఇప్పుడు 4 పూర్తి 5వ సంవత్సరం వచ్చిందండి. మరి ఎంత నిరుపేదలుగా ఉన్నారు మీరు చూసుకున్నట్లయితే. మరి డబ్బు ఖర్చు పెట్టడానికి దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నారు మీరు? కాకినాడలో చేయించుకున్నాం అండి. ఎలా ఉంది ఆరోగ్యం? అలాగే మందులు వేసుకుంటే అలాగే ఉంటుందండి అయ్యగారు. లేకపోతే ఇంకా అసలు లేకలేకపోతాం, ఏమీ తినకపోతామండి. అసలు గ్రామంలో అందరికీ, మీ ఇంటి పక్కన కూడా చూసుకున్నట్లయితే అక్కడ భర్త చనిపోయాడు, భార్య మంచం మీద చావు బతుకుల మధ్య ఉంది. మీకు చూసుకుంటే మీ భర్త కూడా క్యాన్సర్తో చనిపోయారు, మీరు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అసలు దేనివల్ల అని అనుకుంటున్నారు మీరు? దేనివల్ల అన్నది మరి నాకు తెలియదండి అయ్యగారు. వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భర్త చనిపోయాడు, ఆ బాధలో ఉంది. ఆమె కూడా 4 సంవత్సరాల నుంచి తీవ్రంగా క్యాన్సర్తో అయితే బాధపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అత్తగారికి ఏ క్యాన్సర్ వచ్చింది అసలు? బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్ తర్వాత కాకినాడ గోకుల హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళమండి. ఆ కరోనా టైంలో కూడా తిప్పేవాళ్ళు సార్. తిప్పుతుంటే అలాగా మావయ్య దగ్గరుండి ఈవిడ వంక చూసుకునేవాడండి. మామయ్య ఎలా జరిగింది, అత్తయ్యకి కూడా ఎలా ఉంది? అసలు మీరు మీ పోషణ ఏంటి, కుటుంబ పోషణ ఏంటి? అసలు మీ వారు ఏం చేస్తారు సార్? కూలి పని. మా వారు అయితే అండి ఈయనకి 5 కొడుకులు అయితే నెలకొకరు ఇంటికాడ చూసుకుంటున్నామండి. ఒక అతనేమో కూలి పనులు అండి అందరమని. నేను వెళ్తానండి, ఎవరింటికాడ ఉంటే వాళ్ళు ఆ రోజు పని మానేసి ఇంక మా అత్తయ్యని చూసుకుంటామండి. కూలి పనులే చేసుకుంటాను సార్. వ్యవసాయం పనికి వెళ్తాను సార్ నేను. ఇది చూసుకోవచ్చు, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాం, కానీ అత్త కోసం, అత్త క్యాన్సర్తో బాధపడుతుంది కాబట్టి ఆమెను చూసుకోవడం కోసం ఆమె ఉన్న 4 రోజులు మాత్రం పని మానేసి ఆ డబ్బు అంతా కూడా అత్తకి సేవ చేయడానికి మాత్రం ఉపయోగిస్తూ ఉంటూ కూడా చెప్తున్నారు. వీరు ఇల్లు కూడా చూడొచ్చు, మనం ఎంత దీన పరిస్థితిలో ఉన్నారో వీరు చూడొచ్చు. కేవలం ఒకే ఒక గది, ఆ గదిలోనే అన్నీ అని చూసుకోవాలి. పిల్లలు ఈ పక్కనే పడుకోవాలి, అత్తగారు ఇక్కడే ఉండాలి. చూసుకున్నట్లయితే ఒకే ఒక గది ఉంది, ఆ పక్కగా అయితే కిచెన్ ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇంత దుర్భర పరిస్థితుల్లో అయితే వీరు అనుభవిస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యాన్సర్ తోటి ఆల్రెడీ మామయ్య చనిపోయారు. అలాగే చూసుకున్నట్లయితే అత్తయ్య అయితే చూసుకోవచ్చు ఇప్పటికే 4 సంవత్సరాలుగా తీవ్రంగా అయితే బాధపడుతున్నప్పటికీ కూడా ఆవిడని అలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మచ్చకు 2 కుటుంబాలే, కానీ గ్రామంలోని అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఎందుకు సోకుతుందో తెలియదు, ఎలా బయటపడాలో అర్థం కాదు, వరుసగా ప్రాణాలు ఎందుకు పోతున్నాయో అర్థం కాదు. కానీ ఒకరి తర్వాత ఒకరు మంచం పడుతున్నారు, ఆ తర్వాత లోకాన్ని వీడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వారు అనుభవించే బాధ, వేదన అంతా ఇంత కాదు. బిగ్ టీవీ ఓ ఇంటికి వెళ్ళినప్పుడు ఓ వృద్ధురాలు పంచుకున్న ఆవేదన వినండి. అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో ఏ ఇంట చూసినా కన్నీటి గాథే వినిపిస్తుంది. ఎవరిని చూసినా సరే అరకొరగా ఉన్నవాళ్ళే, అందరూ కూలికి పనికి వెళ్ళేవాళ్ళు, వీరందరూ కూడా క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారంటే కూడా అసలు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఈమెను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈమె క్యాన్సర్తో ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అసలు ఎప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీ పేరేంటి, ఎప్పటి నుంచి? 10 సంవత్సరం అయిందండి. వచ్చి పనిలోకి వెళ్ళిద్దండి, పనిలోకి వెళ్తేనే పట్టాలుతుందండి. ఏమి లేదండి, ఇల్లు కూడా సరిగ్గా లేదండి. ఏం చేస్తాను, ముగ్గురు రెక్కల మీద అండి, ఒక బిడ్డ కూడా నాకు ఏమి పెడతారండి. దేవుడు ఏదో టాటాలు పెట్టాలండి, మరి ఇంకేం చేయాలో దేవుడు. మరి కాదు, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు? మీ అబ్బాయి చూసుకుంటున్నారా? రాజమండ్రిలోనండి మందులకి వెళ్ళాలండి. అప్పుడు చూసారండి హాస్పిటల్ నుంచి చేతలకు వచ్చాక మళ్ళీ మన డబ్బే అండి. ఈ స్కానింగ్లు అండి మన డబ్బే అండి. మనం ఏంటి ఏం చేద్దాం, మెల్ల వచ్చేది మనం కూడా లేదండి. ఇక చూడండి, అన్ని కూడా అమ్ముకునే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. చెవులు కూడా ఎత్తిరియండి, ఏమి లేవండి. చూసుకున్నట్లయితే పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం అయితే జిఎస్ఎల్ హాస్పిటల్తో పాటు ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. అయితే తన కొడుకే మొత్తం అన్ని అయ్యి చేస్తున్నాడు. అయితే పనికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అసలు ఏం చేస్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఉన్న పుస్తులు కూడా అమ్ముకుని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి బలభద్రపురంలో కనిపిస్తుంది. క్లియర్గా చూసుకోవచ్చు, ఆమెకు అన్నిటి పర్యంతం అవుతున్నారు. నా కోసం నా కుటుంబం మొత్తం ఇలా శిథిలం అయిపోతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎంత దీనగాథలు ఇక్కడ వినిపిస్తున్న, ఏ కుటుంబాన్ని కదిపినా కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితులు అయితే ఇక్కడ బలభద్రపురంలో అయితే కనిపిస్తున్నాయి. ఇలా అనేక కుటుంబాలు, అందరి బాధ ఒక్కటి, అదే క్యాన్సర్. ఈ విషయంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఏకంగా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బెక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో దాదాపుగా 200 నుంచి 300 మంది ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడడం చాలా ఆందోళన కలిగించే విషయం అధ్యక్ష. ఏ ప్రాంతంలోని లేని విధంగా ఒకే గ్రామంలో దాదాపుగా 200-300 మంది క్యాన్సర్ బారిన పడడం, ఇటీవల కాలంలో దాదాపుగా 30 మంది వరకు మరణించడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి కారణాలు అంతుపట్టలేని పరిస్థితి వచ్చింది. గ్రామస్తుల్లో అయితే ఏదైతే ఆ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకమైన శ్రద్ధతో, అప్పటి శాసనసభ్యుల అవినీతితో ఆ గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒక కెమికల్ ఇండస్ట్రీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. సల్ఫ్యూరిక్ యాసిడ్, కాస్టిక్ సోడా లాంటి దాదాపు 56 రకాల కెమికల్స్ ఆ ప్లాంట్ నుంచి ఉత్పత్తి కావడం, దానివల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయని ప్రజలు భావించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఉత్పత్తులు కానీ, ముడి సరుకులు కానీ వందలాది వాహనాల్లో ఆ గ్రామంలో ప్రయాణం చేయడం వల్ల తీవ్రమైన కాలుష్య సమస్య, ఒక పక్క వాయు కాలుష్యం, మరో పక్క శబ్ద కాలుష్యం, ఏదైతే ఇండస్ట్రీ వల్ల జల కాలుష్యం కూడా వస్తూ ఉందనేది అందరూ భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే నల్లమిల్లి సమస్యను ప్రస్తావిస్తూ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తారు. అక్కడి నుంచి వెలువడుతున్న కాలుష్యమే ఈ అనర్థాలకు కారణమని ఆయన అనుమానిస్తున్నారు. దీంతో అసలు ఈ ఫ్యాక్టరీ ఏంటి, అందులో ఏం ఉత్పత్తి అవుతుంది, దానివల్లే ఈ క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుందా అనే విషయాలపై ఫోకస్ చేసింది బిగ్ టీవీ.
ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురాన్ని అయితే క్యాన్సర్ పట్టిపిడుస్తుంది. క్యాన్సర్తో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు కూడా గ్రామంలో భారీ ఎత్తున ప్రబలుతున్నాయి. అయితే 15 మంది క్యాన్సర్ బాధితులు పడి అయితే చనిపోయారంటూ కూడా ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా అయితే ఒక కామెంట్ చేశారు. దీంతో వైద్య శాఖ అంతా కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం మనం ఆ గ్రామానికి కూతవేడు దూరంలో ఉన్న ఏదైతే గ్రాసిమ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ దగ్గర ఉన్నాం. ఈ గ్రాసిమ్ కంపెనీపై ఎమ్మెల్యే కూడా భారీ ఎత్తు ఆరోపణలు చేస్తున్నారు. అయితే 2020 సంవత్సరంలో ఈ గ్రాసిమ్ కంపెనీ దీంట్లో అనేక రసాయనాలు తయారవుతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 55 రకాల రసాయనాలను ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రాసిమ్ కంపెనీకి సంబంధించి 2020లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదంటూ కూడా అప్పట్లో ప్రతిపక్షంలో టీడీపీ తరపున కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోరాటం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా ఇదే అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీని నుంచి చూసుకుంటే దీని నుంచి వెలువడే పొగ కావచ్చు, ఆ పొగ వల్ల వాయు ఏదైతే చూసుకున్నట్లయితే మొత్తం వాయు కాలుష్యం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీని నుంచి వచ్చే ఏదైతే ఫ్యాక్టరీలో ఈ రసాయనాలు తయారైన తర్వాత వేస్ట్ వాటర్ని బయటికి వదలకుండా భూమిలోకి ఇంకిపోయేలాగా ఒక సిస్టమ్ని తయారు చేశారు. దానివల్ల భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయినట్టు కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గ్రాసిమ్ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపట్టాలంటూ కూడా ఆయన ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్రాసిమ్ కంపెనీని మనం చూస్తున్నాం. ఇది గ్రామానికి కూతవేడు దూరంలోనే, అంటే సుమారు 3 కిలోమీటర్లు 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ గ్రామంలో ప్రబలుతున్న కాలేయ సమస్యలు కావచ్చు, కాలేయానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ సంబంధిత సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రాసిమ్ కంపెనీ వల్లే ప్రబలుతున్నాయంటూ కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే చూసుకున్నట్లయితే గ్రామంలో అయితే క్యాన్సర్కి సంబంధించిన బాధితులు కావచ్చు, ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉన్నారా అని కూడా సర్వే చేపట్టింది వైద్య శాఖ అధికారులు. అయితే రేపు ఎల్లుండి లోపల వాయు కాలుష్యానికి సంబంధించి అలాగే నీటి కాలుష్యానికి సంబంధించిన అధికారులు కూడా వస్తారంటూ కూడా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ గ్రాసిమ్ కంపెనీని ఆధారితంగా చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏదైనా పొల్యూట్ అవుతుందనే కోణంలో కూడా వీరు పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో బలభద్రాపురానికి సంబంధించి అంశాన్ని ఎమ్మెల్యే లేవనెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అసలు ఆరోగ్య సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు, వారి సమస్యలేంటి, చికిత్స ఎక్కడ తీసుకుంటున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇలా అనేక అంశాలపై సర్వే కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామానికి సంబంధించి వరుసగా క్యాన్సర్ బారిన పడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ఒక టాపిక్ రేజ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, అసలు ఎంతమంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు ఇక్కడ, ఎంతమందిని గుర్తించారు, ఇప్పుడు స్క్రీనింగ్ ఎలా జరగబోతుంది? ఇష్యూ రైజ్ అయిన దగ్గర నుంచి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందండి. బలభద్రపురానికి మొత్తం ఇక్కడ 10,000 పాపులేషన్ ఉంది. 1,000 అబోవ్ హౌస్ హోల్డ్స్ ఉన్నట్టుగా తేలింది. వీటన్నిటికీ మేము మొత్తం 31 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. క్యాన్సర్ సిమ్టమ్స్ ఏ విధంగా సిమ్యులైజేషన్స్ కానీ లేదంటే ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు దాకా నోటిఫై అయినాయి ఎన్ని కేసెస్ ఉన్నాయి సార్, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి? ఆరోగ్యశ్రీ వారు ఇచ్చిన లిస్టు ప్రకారంగా అయితే 23 కేసెస్ ఆన్ ట్రీట్మెంట్లో ఉన్నాయి సార్. డెత్ కేసెస్లో 3 మా సర్వేలో నమోదవ్వడం జరిగింది. మా ఎన్సిడిసిడి సర్వేలో 6 కేసులు మేము గుర్తించడం జరిగింది. ఈ స్క్రీనింగ్ పూర్తి కాగానే మొత్తం రిపోర్ట్ మేము తెలియజేస్తాం. స్క్రీనింగ్ అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఎటువంటి టెస్టులు చేస్తారు, లేదంటే సిమ్టమ్స్ ఏదైనా ఎలాంటి గుర్తిస్తారు సార్? వాళ్ళకి ఒక క్వశ్చనర్ ఉంటుందండి. ఆ క్వశ్చనర్ ప్రకారంగా సస్పెక్ట్స్ కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళు సస్పెక్ట్స్ అయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా కన్ఫర్మ్ చేయాల్సింది మెడికల్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత స్పెషలిస్ట్ సెంటర్కి అంటే ఆంకాలజీ యూనిట్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ క్యాంపులో ఆంకాలజీకి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా గుర్తిస్తారు. దీని నిమిత్తం మనం ఒక స్క్రీనింగ్ బస్సు ఉంటుందండి, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు. జిఎస్ఎల్ వారిని సంప్రదించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది. వారి సూచన మేరకు ఆ బస్సు మనకి రేపు కాక ఎల్లుండి ఇక్కడికి వస్తుందండి. అవి వచ్చినప్పుడు ఈ సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళందరితో కూడా ఇక్కడ వైద్య పరీక్షలు జరుగుతాయండి. అంటే ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీలో నమోదైన కేసుల ప్రకారం అంటే వారికి గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ లేదా పొల్యూషన్ కానీ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అది ఇప్పుడు మనం ఏమి నిర్ధారించలేమండి. ప్రస్తుతం మా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతున్న సమాచారం మాత్రమే మేము మీకు ఇస్తున్నాం. కాజెస్ ఏమేంటి అన్నది తర్వాత డీటెయిల్ రిపోర్ట్లో తెలుస్తుందండి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అంటే ప్లేసెస్ అంటే దీనికి ఆనుకున్న ప్లేసెస్లో
అంటే నియర్ బై జగ్గంపేట కానీ ఇలాంటి ప్లేసెస్ ఏమన్నా కూడా మళ్ళీ దీంట్లో ఎలాగా ఏదైనా ఐడెంటిఫై చేశారు సార్? ఇంకా క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి ఎక్కువగా. మన గవర్నమెంట్ వారు మా హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ప్రోగ్రామ్ NCD-CD సర్వే. ఈ సర్వే గత సంవత్సరం నవంబర్ 14న స్టార్ట్ అయిందండి. మన ఫీల్డ్ వర్కర్స్ ఆశా, MLSP, ANM వారు డోర్ టు డోర్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. కేసులు ఏమన్నా ఉంటే అందులో గుర్తించబడుతున్నాయి. గుర్తించిన వాటిని మేము ఆంకాలజీ యూనిట్కి కూడా పంపించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న 10,000 కుటుంబాలను కూడా స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేయడానికి సపరేట్గా ఒక బస్సు ఉంటుంది. దాన్ని కూడా రేపు కాక ఎల్లుండ తెప్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే డోర్ టు డోర్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ని, నివేదికని అయితే 3 రోజుల తర్వాత ఇస్తామంటూ కూడా DMHO చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామంలో సర్వే కొనసాగుతుంది. బాధితుల ఇంటికి వెళ్తూ వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో అయితే ఇంటింటి సర్వే జరుగుతుంది. చూసుకోవచ్చు మనం. క్యాన్సర్కి సంబంధించి పూర్తి స్థాయి స్క్రీనింగ్ చేస్తున్నారు. అయితే ప్రతి డోర్ టు డోర్ కూడా 40 టీములుగా విడిపోయి ఇప్పటికే కూడా ఒక డాక్టర్తో కూడిన బృందంతో ప్రతి ఇంటికి వెళ్ళి అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారో, ఎవరికైనా ఇంకా సింటమ్స్ ఉన్నాయా లేదా అనేది అయితే పూర్తిగా అయితే DMHO ఆదేశాలతో అయితే పూర్తిగా డాక్టర్ల బృందం, నిపుణులతో కూడిన బృందం ఒక ప్రొఫార్మా తీసుకుని దానిలో ఉన్న ఒక స్పెషలైజేషన్స్, కోచింగ్స్ అన్ని కూడా వారి అడిగి తెలుసుకోవడం, అలాగే ఎవరైనా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏ మందులు వాడుతున్నారు ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయా, అసలు దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది, అంటే అనేక రకాల క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి సో ఎటువంటి క్యాన్సర్స్ ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ అయిన 26 కేసులు ఏదైతే ఉందో 23 కేసులు అలాగే 3 డెత్లు అఫీషియల్ రికార్డ్ ప్రకారం ఉంది. అయితే ఆరోగ్యశ్రీలో ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ గ్రామం నుంచి 23 మంది ఉన్నారని ఇప్పటికే DMHO తెలిపిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఎటువంటి క్యాన్సర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా అంటే ఆడవారిలో తరచుగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే బ్రెయిన్ క్యాన్సర్స్, అలాగే బ్రెయిన్ ట్యూమర్, ఇలాగా అనేక రకాల క్యాన్సర్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి 3 రోజుల్లో నివేదిక ఇస్తారని కూడా చెప్తున్నారు. మేడం, డోర్ టు డోర్ సర్వే అసలు ఎలా ఉంటుంది మేడం? అంటే దీనికి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అసలు క్యాన్సర్కి సంబంధించి? క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ టు క్యాన్సర్ మారిపోతాయండి, లక్షణాలు, కారణాలు కూడా మారిపోతాయి. అంటే ఇక్కడ 23 కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి కదా అంటే అఫీషియల్గా. సో దానికి సంబంధించి దాంట్లో ఎన్ని వేరియస్ క్యాన్సర్స్ ఉన్నాయి? మీ డోర్ టు డోర్ సర్వేలో ప్రధానంగా తీసుకుంటున్న అంశాలు ఏంటి, అంటే నోట్ చేస్తున్న అంశాలు? డోర్ టు డోర్ సర్వే చేయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేసెస్ చూస్తున్నాం. ఆ కేసెస్లో దేనివల్ల వచ్చిందో హిస్టరీ అడుగుతున్నాము. ఒకవేళ ఆల్రెడీ డయాగ్నోస్ ట్రీట్మెంట్ అయిపోతే ఎలా ఉన్నది అని చూస్తున్నాం. అంటే ఇంకో ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నాయా అవి కూడా చూస్తున్నాం. మేము చూసిన వాటిలో కార్సినోమా, స్టమక్, బ్రెస్ట్, థ్రోట్ క్యాన్సర్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకటే సిమిలారిటీ ఉన్న కేసెస్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా మేడం? అంటే దేనివల్ల ఎక్కువగా ఇక్కడ క్యాన్సర్ ప్రభావితం అనుకుంటున్నారు? ఇన్వెస్టిగేషన్ అవ్వలేదండి. అయిన తర్వాత వీ కెన్ కమ్ టు కంక్లూజన్. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా ఇప్పటివరకు ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆ పేషెంట్లకి మాత్రమే ఇప్పుడు దాకా సర్వే చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందువలన క్యాన్సర్ బారిన పడ్డారనేవి అసలు వారి ఆహార అలవాట్లతో సహా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే 2-3 రోజుల్లో అయితే పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటన్న దానిపై పూర్తిగా ఫోకస్ చేశామని, త్వరలోని అన్ని వివరాలు బయటికి వస్తాయంటున్నారు కలెక్టర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. అయితే చూసుకున్నట్లయితే అనపర్తి ఎమ్మెల్యే ఏదైతే అసెంబ్లీలో రేస్ చేశారో ఇక్కడ క్యాన్సర్ కారకులు ఎక్కువ ఉన్నారు, అసలు కారణాలు తెలుసుకోవాలి, దీని మీద క్యాంప్ నిర్వహించాలని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో అయితే క్యాంప్ నిర్వహించడానికి మొత్తం సర్వత్రా సిద్ధం చేశారు. ప్రస్తుతం కలెక్టర్ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, అసలు ఎన్ని కేసెస్ ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ అయినాయి? సో హానరబుల్ ఎమ్మెల్యే చెప్పినట్లుగా అసలు ఇక్కడ కారణాలు ఏమిటి, బేసిక్ ఏమన్నా తెలిసింది? ఇప్పుడు అయితే మనకు ఆరోగ్యశ్రీ డేటా ప్రకారం 23 కేసెస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆంకాలజికల్ సర్జరీస్ అయ్యే, కొందరు ఆంకాలజీ మెడిసిన్ తీసుకుంటున్నారు, కొన్ని కేసెస్ రేడియో థెరపీ స్టేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ నెంబర్ని చూసి ఎట్లాగూ హానరబుల్ ఎమ్మెల్యే గారు కాజ్ ఆఫ్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి సో ఈ విలేజ్ అనేది మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి డోర్ టు డోర్ వాళ్ళ సిమ్టమాటిక్ ఐడెంటిఫై చేయడం, వనరబుల్ ఐడెంటిఫై చేయడం చేస్తున్నాం. అండ్ 2 డేస్లో స్క్రీనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ 23 కేసెస్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయి మేడం? అంటే ఒకే కారణం వల్ల క్యాన్సర్ బారిన పడడం కానీ ఎలా ఉన్నాయి, వేరియేషన్స్ ఏమన్నా?
చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. సో లింఫ్ ఉంది, ఇంటెస్టైన్ ఉంది, స్టమక్ ఉంది, బ్రెస్ట్ ఉంది. సో వేరియేషన్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక 4-5 ఉన్నాయి అంటే అది ఒక ఏజ్ గ్రూప్ అండ్ లేడీస్కి ప్రోన్ కాబట్టి, అంతే తప్ప స్పెసిఫిక్గా ఇదే క్యాన్సర్ అనేది మాత్రం మనం చెప్పలేము. సో ఓన్లీ మెడికల్ క్యాంప్లే కాకుండా అంటే మెడికల్ స్ట్రీమింగే కాకుండా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ పొల్యూషన్ చేస్తాం. సో ఈ రోజు అయిపోతుంది కాబట్టి టుమారో దట్ టీమ్ ఈస్ గోయింగ్ టు కమ్. అక్కడ కూడా మేము స్టేట్ టీమ్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్తో మనం ఇక్కడ ఉన్న వాటర్ అండ్ ఎయిర్ దీనికి సంబంధించి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏదో చేస్తాం కాబట్టి డోర్ టు డోర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం కాబట్టి మొత్తం ఒక 2 రోజుల్లో మెడికల్కి సంబంధించిన స్క్రీనింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎయిర్ అలాగే పొల్యూషన్కి సంబంధించింది కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వాటర్ సంబంధించినవి కూడా పూర్తి స్థాయి అంతా ఎంక్వైరీ చేసి ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇస్తా ఉంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే బాధితులు మరణాల విషయంలో ప్రభుత్వ లెక్కలు అసలు లెక్కలకు చాలా తేడాలున్నాయంటున్నారు గ్రామస్తులు. ప్రభుత్వాధికారులు కేవలం 3 మరణించారని చెబుతుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో అయితే ప్రతి ఇంటిని క్యాన్సర్ వేధిస్తుంది. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక కథలను బయటికి తీసుకొచ్చాం, చూసుకోవచ్చు మనం. అయితే గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ క్యాన్సర్ మహమ్మారి ఎప్పటి నుంచి విజృంభిస్తుంది? అసలు సుమారుగా మీ గ్రామంలో ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రస్తుతం? అయితే సుమారుగా ఒక 4 సంవత్సరాలు ఇందాక వెళ్ళారు కదా, 4 సంవత్సరాల మట్టి నుంచి కొద్దిగా అండి. ఇప్పుడైతే గత 2 సంవత్సరాల మట్టి నుంచి అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారండి. అది ఎలా వచ్చింది అన్నది ఏంటో మాకు ఇంకా అర్థం కావట్లేదు సార్. మరి ఇలాగా కొంచెంమంది మేము నిన్న మొన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి అసెంబ్లీలో. దాన్ని బట్టి డాక్టర్స్ ಮತ್ತೆ కాకినాడ జిల్లా నుంచి మా జిల్లా నుంచి కూడా డాక్టర్స్ నర్సులు అందరూ వచ్చారండి. ప్రతిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారండి. మరి అది ఏంటన్నదే ఇంకా మరి ఆ టెస్ట్ని బట్టి సర్వేని బట్టి తేడా ఉంది సార్. అంటే ఇప్పటికీ ప్రస్తుతం మీ గ్రామంలో ఈ క్యాన్సర్కి సంబంధించిన పెన్షన్స్ ఏమైనా ఉన్నాయో, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? అది అంతా ఎక్కువగా ఈ వ్యవసాయ కూలీలే సార్. చాలా రెక్కాడితే డొక్కని పరిస్థితి అండి. మరి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కొంతమందికి అది చూపించుకోవడం జరుగుతుంది సార్. చాలామంది ఇంచుమించు ఈ 1 yearలో ఒక 20-25 మంది డెత్ ఈ క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగిందండి. 20-25 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో మీరు ఎప్పుడైనా ఈ క్యాన్సర్ ఇలా ఎక్కువ మా ఊళ్ళో ప్రబలుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేదా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ చేశారు? మాకు ఈ తెలియగానండి మా ఊరి నుంచి ఒక 5 ట్యాంకుల నుంచి మేము గ్రామానికి నీరు సరఫరా చేస్తామండి. అప్పుడు ఆర్డిఎస్ WJE గారిని పిలిచండి మా శాంపుల్ వాటర్ పట్టి శాంపిల్స్ పంపించడం జరిగిందండి, టెస్టులు పంపించడం జరిగిందండి. మేము దీనికోసం తీర్మానం కూడా పంచాయతీని తీర్మానం చేసామండి. ఇది ముందు అర్జెంటుగా వాటర్ ట్యాంక్లో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి దాన్ని బట్టి రిపోర్ట్ని బట్టి మనం ఫర్దర్గా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము ఉన్నాం సార్. మరి టెస్ట్ రిపోర్ట్లు ఏమైనా వచ్చినాయండి? ఆ టెస్టుల రిపోర్ట్లకు సంబంధించి ఏం చెప్పారు అసలు? జేఈ గారు అన్నారండి, ఇది బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే బార్డర్లో ఉంది. మరి అది కొని కొంచెం కానీ అది దాటితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బార్డర్లో ఉంది, పెద్దగా ఏం కాదు అని చెప్పారు సార్. ఇది చూసుకున్నట్లయితే టోటల్గా 1 year క్రితం అండి సార్. 1 year క్రితం సార్. ఇప్పుడు అంటే అప్పుడే బార్డర్లో ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా నీరు కలుషితం అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నాను? అంతే, నీరు వల్ల అనుకుంటున్నాను సార్. మీ ఏంటన్నది మరి రిపోర్ట్లు వస్తాయి కానీ టెస్టుల ద్వారా అయితే తెలియదు సార్. అలాగే మాకు మరి దగ్గరలో ఫ్యాక్టరీ ఒకటి ఉందండి, మరి గ్రాసిం ఫ్యాక్టరీ ఉందండి సార్. అది మరి అది వచ్చిన కాడి నుంచి ఎక్కువ ఇలాగ వస్తుందని గ్రామంలో జనం చెప్తూ ఉన్నారు సార్. అది ఎంతవరకు అన్నది దాని నుంచి పొగ రావడం కానీ లేదంటే కెమికల్ స్మెల్ రావడం కానీ లేదా గ్రౌండ్ లెవెల్ పొల్యూట్ అవుతుందని కానీ మీకేమైనా అనిపించిందా? అది మరి కెమికల్స్ ఫ్యాక్టరీ సార్ కదండి, ఇంచుమించు 50 పైగా రకాలు తయారీ అవుతున్నాయండి. మరి అది ఏంటన్నది మరి ఆ రిపోర్ట్లు పెట్టి కానీ మనం చెప్పలేం సార్. తండ్రిని కోల్పోయిన కూతురు, మంచాన్ని వీడలేని స్థితిలో తల్లి, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ బలభద్రాపుర ప్రజలది. ప్రస్తుతం బలభద్రాపురానికి ప్రభుత్వ భరోసా అవసరం. అసలు ఈ మహమ్మారి రోగాలు ఎందుకొస్తున్నాయి, దానికి కారణమేంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. ప్రభుత్వం పైపైన సర్వేలతో ముగించకుండా అసలు ఈ దారుణ పరిస్థితులకు కారణమేంటి అని ఫోకస్ చేసి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అదే సమయంలో ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆపన్న హస్తం అందించాలి.